వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఆర్టీసీ సమ్మె చేయడం దాదాపుగా ఒక్క రోజులోనే భారీ స్థాయిలో ఆర్టీసీ కూడా నష్టం వాటిల్లుతుంది. సో ఎక్కడికక్కడ ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా బస్సులు ఆగిపోవడం అనేది కూడా జరిగింది. సో బస్సులు లేక ఆయా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల మాత్రం ప్రైవేట్ బస్సులతోటి నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మరి ఆర్టీసీ బస్సులో ఇంకో వార్త కీలకంగా ఏమొస్తుందంటే మహిళలతో పాటు పురుషులకు కూడా ఫ్రీ బస్ అనే వార్త అనేది తెగ చక్కర్లు కొడుతుంది. సో ఫ్రీ బస్ అంటే మెన్ అయినా అలాగే ఉమెన్ అయినా. సో ఇది ఎక్కడ జరిగిందంటే కరీంనగర్ డిపోలో ఈ వార్త అనేది వైరల్ కావడం అనేది జరిగింది. ఎందుకంటే ఇప్పుడు డ్రైవర్లతో పాటు కండక్టర్లు కూడా రావాలి. సో నిన్న ఫస్ట్ డే కాబట్టి డ్రైవర్ తో పాటు కండక్టర్లు కూడా కొన్ని చోట్ల రానటువంటి పరిస్థితి. సో డ్రైవరే ఎటు టికెట్లు కలెక్ట్ చేసి మళ్ళీ బస్సు నడపాలంటే కూడా పాసిబుల్ కాని పరిస్థితి. ఆ విధంగా తను డ్రైవర్ టికెట్లు కలెక్ట్ చేయకపోవడంతో సో పురుషులకు కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి వార్త చక్కర్లు కొడుతుంది. అది కేవలం నిన్న ఒక్కరోజు మాత్రమే. ఈ రోజు డ్రైవర్ తో పాటు కండక్టర్ ని కూడా నియమిస్తున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ బస్సు ముందర డీజిల్ పైసలన్నా సరే తీయాలి కదా. సో డీజిల్ పైసలు కూడా వెళ్ళకుండా కేవలం ఫ్రీ బస్సులే నడిపిస్తాం. కొన్ని చోట్ల మళ్ళీ మహిళల దగ్గర కూడా పైసలు వసూలు చేసింది. సో మహిళలకేమో డబ్బులు వసూలు చేశారు, కొన్ని చోట్లేమో పురుషులకి ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిండ్రు. సో వాళ్ళు డైరెక్ట్ గా వీడియోలోనే చెప్తున్నారు, అవును మా దగ్గర డబ్బులు తీసుకోలేదు, కండక్టర్ రాలేదు, సో అట్లా అని చెప్పేసి మేము కూడా టికెట్ తీసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఓపెన్ గానే చెప్పడం అనేది జరుగుతుంది. సో దీంతో పురుషులకు కూడా ఫ్రీ బస్ ఏనా అన్న వార్తలు చక్కలు కొడుతుంది. మరి ఈ రోజు కూడా ఉంటే అక్కడో ఇక్కడో ఉండొచ్చు. మాక్సిమం నిన్న నైట్ వరకు అయితే ఒక బస్సుకి కండక్టర్ అలాగే డ్రైవర్ ని కూడా నియమించినారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. బట్ దాదాపుగా మరి ఈ సమ్మె ఈ విధంగానే కొనసాగిస్తారా, లేకపోతే ఈ 2-3 రోజుల్లో ఏదో ఒక చర్చలకు అంటే పులి స్టాప్ పెడతారా? దాదాపుగా వీళ్ళు 32 డిమాండ్లకి 29 డిమాండ్ల వరకు పొన్నం ప్రభాకర్ గారి చేతిలో ఉంది. డెఫినెట్ గా నేను 29 డిమాండ్ల వరకు సంతకం పెడతా అని చెప్పేసి వారు చెప్పడం. ఇంకా 3 డిమాండ్లు ఉన్నాయి, అది సీఎం పరిధిలో వస్తుంది, నా పరిధిలోకి రాదని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు ప్రస్తుతం చేతులు ఎత్తేశారు. సో ఆ 3 ప్రధాన డిమాండ్లు ఏంది? ఒకటి, ప్రభుత్వంలో విలీనం చేయడం. తర్వాత పిఆర్సీలు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీలు అన్నిటినీ ఒకటేసారి ఇచ్చే ప్రయత్నం చేయడం. అలాగే గవర్నమెంట్ రిటైర్మెంట్ వాళ్ళకి ఏ విధంగా అయితే డబ్బులు వస్తాయో ఆ విధంగా డబ్బులు కూడా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. సో ఇక్కడ ప్రభుత్వంలో విలీనం అనేది కేసీఆర్ హయాంలో గవర్నర్ సంతకం కూడా అయిపోయింది, అదే టైంలో ప్రభుత్వం మారడం అనేది జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మేనిఫెస్టోలో, సో ఆర్టీసీ కార్మికులని మేము ఆదుకుంటాం, ఆర్టీసీ వాళ్ళకి పెద్దపీట వేస్తాం. దాదాపుగా అప్పుడు ఆలోచించింది ఏంది, ఆర్టీసీలో ఒక 50,000 కుటుంబాలు అనుకోండి, 50,000 ఇంటూ 5 మంది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో దాదాపుగా 2,50,000 ఓట్లు 2,50,000 ఓట్లు వస్తాయని చెప్పేసి అనుకున్నారా? మరి ఇంకేంది ఆలోచించారో తెలియదు కానీ సో మొత్తానికి ఆర్టీసీ వాళ్ళకి పెద్దపీట వేస్తామన్నారు, మేనిఫెస్టోలో పెట్టారు. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఆర్టీసీ వాళ్ళని పట్టించుకోవట్లేదని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి ఈ ఫ్రీ బస్ అనే పథకం ఏంటంటే కండక్టర్లు లేక ఆయా డ్రైవర్లు డైరెక్ట్ గా బస్సును తీసుకెళ్లడంతో పాటు ఈ విధంగా టికెట్ తీసుకోకపోవడంతో పురుషులకు కూడా ఫ్రీ బస్ అనే టాక్ అనేది బలంగా బయటకు వెళ్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి మీ ఏరియాలో కూడా ఈ సిచ్యువేషన్ ఉందా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.